కూరపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మనము ముందుగా పెసరపప్పు తీసుకోవాలండి. ఆకుకూర పప్పుకి బాగుంటుంది. కందిపప్పు కంటే పెసరపప్పు చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి ఈ కప్పు నిండా. వేసి అంతా వాష్ చేసి పెట్టేసుకోవాలి. కడిగి పెట్టేసానండి. ఇప్పుడు తగినన్న వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇంతైతే సరిపోద్ది. ఆకుకూర అండి, చిరుకూర అండి. ఇది 2 కట్టలండి. 2 కట్టలు అంటే ఎంత ఉందో చూడండి. ఇదంతా దీంట్లో వేసేయాలండి. పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకోండి. టమాటాలు పెద్దవి ఒక 3 వేసుకోండి. చింతపండు చిన్న నిమ్మపండు సైజు అంతండి. ఉల్లిపాయ ఒకటి వేసేసుకోండి. అన్నీ దీంట్లో వేసేసుకోవడమేనండి. కుక్కర్ కాబట్టి చింతపండుతోటే వేసేసుకోవాలి ఒకేసారి. పసుపు ఒక 1/2 స్పూన్ అండి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేయడమేనండి. ఒక 4 విజిళ్ళకైతే పెట్టండి, మెత్తంగా అయిపోద్ది. ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి, అంతా పప్పు గుత్తి పెట్టి ఇలా ఎనిపేసుకోవాలి మెత్తగా. వేసి ఇంత ఉప్పు వేసేసి కలిపేసుకోండి. కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి. వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర అండి వేసేయాలి. అవి కొంచెం చిటపట అయినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేసేయాలండి. ఒక ఉల్లిపాయ కోసి దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసేసుకోండి. ఇవన్నీ బాగా ఎర్రంగా వచ్చేదాకా వేపేసుకోవాలి. దాంట్లో ఎండుమిరపకాయలు వేసేయండి. కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసేయండి. ఇప్పుడు వేసేయాలి. దాంట్లో పోసేయండి. వాటర్ పోసి ఇలాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. వెల్కమ్ టు హాద్రు కిచెన్. ఈరోజు మనం ఆకుకూర పప్పు చేసామండి. చూడండి ఎంత బాగుందో. చూసేదానికి కూడా తినేదానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ఆకుకూర పప్పు అనేది పెసరపప్పుతో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. కొంతమంది కందిపప్పుతో చేసుకుంటారు, దాంతో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పుతో అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చూస్తే మీకు కూడా బాగా నచ్చిద్దండి. వండుకునే విధానం చూద్దాం రండి.